డాలర్ పడిపోతే ప్రపంచం ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పటికీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెంబర్ 1 కరెన్సీ యుఎస్ డాలర్. కానీ ఇప్పుడు దీనికి సైలెంట్గా ఒక ఛాలెంజ్ మొదలయ్యింది. బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఈ దేశాలు కలిసి డీ-డాలరైజేషన్ అనే గేమ్ మొదలుపెట్టాయి. అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్లో డాలర్ వాడకాన్ని తగ్గించి తమ కరెన్సీలోనే ట్రేడ్ చేయడం. రష్యా యుక్రెయిన్ యుద్ధం తర్వాత అమెరికా డాలర్ను ఒక ఆయుధంలా వాడుతుందని చాలా దేశాలకు అర్థమైంది. రిజర్వ్స్ ఫ్రీజ్ చేయడం, శాంక్షన్స్ వేయడం ఇవి చూసి చాలా దేశాలు ఇక డిపెండ్ అవ్వడం సేఫ్ కాదని అనుకున్నాయి. ఇప్పుడు ఈ దిశలోనే బ్రిక్స్ దేశాలు బ్రిక్స్ పే అనే డిజిటల్ పేమెంట్ సిస్టమ్ని డెవలప్ చేస్తున్నాయి. దీంతో డాలర్ లేకుండా కూడా ట్రాన్సాక్షన్స్ చేయగలిగే పరిస్థితి వస్తుంది. అయితే 2025లో జరిగిన బ్రిక్స్ సమ్మిట్ కామన్ కరెన్సీపై ఎలాంటి ఫైనల్ నిర్ణయానికి రాలేదు. అంటే ఈ మార్పు ఒక్కసారిగా జరగదు, ఇది చాలా స్లోగా ముందుకు వెళుతుంది. ఇండియా కూడా క్లియర్గా చెప్పింది, డాలర్ను రీప్లేస్ చేయడం మన టార్గెట్ కాదని. ఎందుకంటే డాలర్ ఇప్పటికీ గ్లోబల్ ఎకానమీకి ఒక స్టెబిలిటీని ఇస్తుంది. ఇక ఇప్పటికీ ప్రపంచ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో సుమారు 59% డాలర్దే. అంటే ఇది అంత ఈజీగా తన స్థానం కోల్పోదు. కాబట్టి అసలు విషయం ఏమిటంటే డాలర్ పవర్ తగ్గడం మొదలైంది, కానీ ఇది పూర్తిగా కూలిపోవడం మాత్రం కాదు. ఇది ఒక స్లో మరియు చాలా కాంప్లెక్స్ ప్రాసెస్. డాలర్ పడిపోతుందా లేక అలాగే కొనసాగుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇక ఇలాంటి అప్డేట్స్ కోసం లైక్ అండ్ ఫాలో అవ్వండి.